హలో, గుడ్ మార్నింగ్. లైట్గా బగారా రైస్ అను ముందుగా ప్యాన్ తీసుకొని నూనె వేసాను. నూనెలో ఏమో స్టార్ మొక్క అంటాం కదా అది, తర్వాత ఇలాయచి, లవంగం, దాల్చిన చెక్కను, తర్వాత ఆకు వేసాను, కొన్ని వెల్లుల్లిపాయలు. యాక్చువల్లీ ఇవన్నీ మిక్సీలో కూడా తిప్పేసి చేసుకోవచ్చు. నేను తర్వాత ఏమో దానికోసం కొంచెం వేగాక ఉల్లిపాయలు వేసి ఇగో ఉల్లిపాయలు రెడీగా పెట్టుకున్నాం. ఇప్పుడు ఈ ఉల్లిపాయలు అందులో వేసేద్దాం. ఉల్లిపాయలు కూడా వేగాక నీళ్ళు పోసేసి ఉప్పు వేయాలి. అవి మరుగుతున్నప్పుడు బియ్యం కడిగి వేసి ఉడికించామంటే సింపుల్ బగారాన్నం అయిపోతుంది. పుదీనా, కొత్తిమీర అన్నీ కూడా వేసుకొని అక్కడ ఇలా కూడా సింపుల్గా కూడా చాలా బాగుంటుంది. ఇవి కాసేపు వేగనిద్దాం. ఆయిల్ వేసాను, స్పైసెస్ అన్నీ వేసాను. లవంగం, ఇలాయచి, స్టార్ మొగ్గ, ఆకు, దాల్చిన చెక్క, వెల్లుల్లిపాయ, తర్వాత ఉల్లిపాయలు వేసి కాసేపు వేగనిస్తున్నాను. కొంచెం జింజర్ గార్లిక్ పేస్ట్ కూడా వేయచ్చు. ఇప్పుడు జింజర్ గార్లిక్ పేస్ట్ కూడా కొంచెం వేయండి. వేసి కాసేపు వేగనివ్వండి. ఎప్పుడైనా ఇంట్లో ఎమర్జెన్సీ అయినప్పుడు గబగబా ఆకలి వేస్తుందంటే ఇలా చేసి పెట్టేయచ్చు పిల్లలకి. కొంచెం వేగాక ఉప్పును, గరం మసాలా వేయాలి. అది వేయక అప్పుడు నీళ్ళు పోయాలి. మరుగుతున్నప్పుడు కొంచెం కారపొడి, తర్వాత బియ్యం కడిగేసి అందులో వేస్తే సింపుల్ బగారాన్నం విత్ ఆనియన్స్ అయిపోతుంది. ఒక గ్లాసు బియ్యం తీసుకున్నాను, కడిగేసి పెట్టుకున్నాను రెడీగాను. తర్వాత ఎప్పుడు కూడా ఉల్లిపాయలు కూడా తరిగి వేసాను కాబట్టి ఒక గ్లాస్ బియ్యానికి 2.5 పోస్తాం వాటర్. ఒక అర గ్లాస్ ఎక్కువ, సో 3 గ్లాసెస్ వాటర్ పోస్తాను. ఫస్ట్ మటుకు ఇక్కడ ఆనియన్స్ వేగాయి. ఇప్పుడు ఇందులో కొంచెం ఉప్పు, సరిపడే తగినంత, కావంటి తర్వాత ఏమో కొంచెం గరం మసాలా, కొంచెం కారం, ఇవన్నీ ఒకసారి పచ్చితనం లేకుండా వేగనివ్వాలి. ఒక 1 minute వేగాక మనం ఇందులో వాటర్ పోసేయచ్చు. సరిపడా వాటర్. ఇప్పుడు దీన్ని మసాలానివ్వాలి మనం. మసాలా అంతా వేసాం కాబట్టి ఉల్లిపాయలు, తర్వాత ఉప్పు, కారం, గరం మసాలా చాలు. మసాలా వరకు కాసేపు వెయిట్ చేద్దాము. తర్వాత ఏమో కడిగిన బియ్యం ఇందులో వేసి మరగనిస్తే మనకి లైట్ ఆనియన్ బగారా కారాన్నం రెడీ. సింపుల్గా టిఫిన్ బాక్స్లో చేసేయచ్చు. ఎప్పుడైనా ఆకలేస్తే అప్పటికప్పుడు ఇంట్లో పెరుగు ఉంటే కొంచెం ఆనియన్స్ తరిగి వేసుకొని, ఉప్పు వేసుకుని రైతా చేసుకుని కూడా తినేయచ్చు. ఏదైనా కూరతో కూడా బాగుంటుంది, లేదా ఉట్టినవి కూడా తినేయచ్చు. సో బియ్యం వేసాను మరుగుతున్న నీళ్ళల్లో. ఇంత ఉడికాక
మన కారం ఆనియన్ బగారా రైస్ రెడీ అయిపోతుంది. చాలా సింపుల్గా చేసుకోవచ్చు. మనం రైతాతో తినొచ్చు, కుర్మాతో తినొచ్చు, పచ్చడితో తినొచ్చు, ఆనియన్ నంచుకుని నిమ్మకాయ పిండుకొని తినొచ్చు, బాయిల్డ్ ఎగ్ ఉంటే పక్కన వేసుకుని తినొచ్చు, అంటే వెల్లుల్లి కారంతో తినొచ్చు. ఎట్లా అంటే అట్లా సింపుల్గా కూడా తినేయచ్చు అనమాట. మన బగారా అన్నం రెడీ అయిపోయింది. వేడివేడిగా అనుతుంటే చలికాలంలో కొంచెం బాగుంటుంది. చలి తగ్గింది కానీ అది సంగతి. సింపుల్గా అన్ని స్పైసెస్ వేసాను. తర్వాత వెల్లుల్లిపైన ఉప్పు కారం గరం మసాలా ఇవన్నీ వేగాక వాటర్ కావాల్సినంత పోసాను. ఒక గ్లాస్ బియ్యానికి 3 గ్లాసులు వాటర్. ఉప్పు అని వేసాం కాబట్టి నీళ్ళు మరిగాక రైస్ వేసి కలిపేసాను అంతే. సింపుల్ ఆనియన్ కారం బగారా రైస్. ఓకే, ఈ ఛానల్ కనుక నచ్చితే వెజ్ రెయిన్బో ఛానల్ని లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేసి కమెంట్ చేయండి. ఓకేనా? బాయ్. మరో వీడియోతో మళ్ళీ మీ ముందు ఉంటాను.